మనకి భాగవతాన్ని కూడా అందించాడు. మిగిలిన పురాణములను అందించడం వేరు, భాగవతాన్ని అందించడం వేరు. భాగవతం వ్యాస భగవానుడి యొక్క నైరాశ్యంలోంచి ఉద్భవించింది. ఇన్ని పురాణములను అందించాను, ఇంత వాంగ్మయాన్ని ఇచ్చాను, మహాభారతాన్ని ఇచ్చాను, అయినా నా మనసులో ఏదో వెలితిగా ఉంది, ఎందుచేత ఇలా వెలితిగా ఉంది అని సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి వ్యాస భగవానుడికి నారదుడు ప్రత్యక్షమై హరికథలతోటి భక్తుల యొక్క చరిత్రలతో కూడుకున్నటువంటిది, 4 పురుషార్థములను వివరించగలిగినటువంటిది, ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి జ్ఞానమునకు ఆలవాలమైనది, భాగవత రచన చేయకపోవడమే నీ మనసులో ఏర్పడినటువంటి వెలితికి కారణమని చెప్పిన కారణం చేత వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించడానికి పూనుకున్నాడు. వ్యాసుడు రచించినటువంటి పురాణములనన్నిటినీ ప్రవచనం చేసినటువంటి వారు ఇతరమైనటువంటి ఆ సూతుడు ప్రవచనం చేశాడు. కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు ప్రవచనం చేయలేదు, శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన కుమారుడు జన్మించాలనేటటువంటి కోరికతో వ్యాస భగవానుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమే శుకబ్రహ్మ యొక్క జననము. పుట్టుక చేతనే జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి మహాపురుషులు 2 చెప్పబడతారు శాస్త్రంలో. ఒకరు శుకబ్రహ్మ, ఒకరు వామదేవుడు. అలా జన్మించినటువంటి వాళ్ళలో జన్మతః జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి శుకుడు ఇక కర్మ చెయ్యవలసిన అవసరం లేనివాడు కనుక, పుట్టుకతోనే విశేషమైనటువంటి జ్ఞానమును పొందినవాడు కనుక ఆయన భాగవతాన్ని ప్రవచనం చేసి లోకానికి అందించాడు. ఆయనకి ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండేటటువంటి అలవాటు లేనివాడు. అలా ఏదైనా ఒక ప్రదేశంలో తాను నిలబడితే అక్కడ ఉండేటటువంటి జనులతో సంబంధం ఏర్పడి వాళ్ళు తన మనసులోకి ప్రవేశిస్తారు, సంఘం ఏర్పడుతుందని, నిస్సంగముగా జీవించడం కోసమని ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఒక చోట ఉండేటటువంటి అలవాటు ఉన్న శుకుడు కేవలముగా శ్రవణమును మాత్రమే అపేక్షించి తనకి ముని యొక్క శాపకారణం చేత మృత్యు వస్తోంది అని తెలిసినప్పటికీ కూడా భయపడకుండా, నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి కథని నాకు వినిపించగలిగిన వాడెవరు అని ఆర్తి చెందినటువంటి పరీక్షిన్ మహారాజు గారి యొక్క కోరిక తీర్చడం కోసం 7 రాత్రులు 7 పగళ్ళు గంగానదీ తీరంలో ఉండి పరీక్షిన్ మహారాజు గారికి భాగవతాన్ని శుకబ్రహ్మ ఉపదేశం చేశారు. అటువంటి భాగవతం పరమపావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఘట్టం. అటువంటి భాగవతం ఆంధ్రీకరించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఋషితుల్యుడు కనుక, నిష్కామమైనటువంటి జీవనం ఉన్నవారు కనుక, పరమభక్తి తత్పరులు కనుక పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందారు. తెలుగు భాషలో భాగవతాన్ని అంత గొప్పగా అందించడం ఒకెత్తైతే, సంస్కృత భాషలకు ఉండేటటువంటి మంత్రశక్తి ఏది ఉన్నదో దాన్ని తెలుగు భాషకి కూడా కట్టపెట్టినటువంటి ఋషి పోతన గారు. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది, అందులో బీజాక్షరములు ఒదిగిపోతాయి. 2, సంస్కృత భాషలో ఏదైనా ఒక శ్లోకరచన చేసినప్పుడు ఆ శక్తి కారణం చేత అది మంత్రస్వరూపాన్ని పొందుతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి అనేక శ్లోకములు మంత్రస్వరూపాన్ని పొందాయి. అలాగే ఆదిత్య హృదయం ఒక మహామంత్రం అగస్త్య మహర్షి చేత ఉపదేశం చేయబడింది. హనుమ సుందరకాండలో చెప్పినటువంటి జయమంత్రం జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్న శ్లోకాలు జయమంత్రమనే లోకంలో ప్రఖ్యాతి పొందాయి. అటువంటి మంత్రస్థాయిని పొందినటువంటి శ్లోకములు ఏవి ఉన్నాయో వాటిని మళ్ళీ ఆ మంత్రస్థాయి మంత్రశక్తి తెలుగులో ఉండేటటువంటి పద్యాలలోకి కూడా వచ్చేటట్టుగా రచన చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి కవులు ఎందరో ఉన్నారు. వాళ్ళు భక్తిని భావాన్ని ఆవిష్కరించగలరేమో కానీ సంస్కృత భాషలో జయమంత్రానికి ఉన్న శక్తిని, ఆదిత్య హృదయానికి ఉన్నటువంటి శక్తిని
తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యాలలో కూడా ప్రవేశపెట్టడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అందుకే సంస్కృతంలో జయమంత్రం చదువుకుంటే ఏ శక్తి వస్తుందో, ఏ ఫలితం వస్తుందో ఆ శక్తియే ఆంధ్ర రామాయణం చదివితే వస్తుంది అని నిర్ధారించి చెప్పడం చాలా కష్టం. అలాగే రామాయణంలో ఉన్న ఆదిత్య హృదయం చదువుకుంటే ఎటువంటి శక్తి కలుగుతుందో అటువంటి శక్తి ఆంధ్రీకరింపబడిన రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుకున్నా కలుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. కానీ భాగవతం సంస్కృతంలో ఉన్నదాన్ని చదువుకుంటే, పారాయణ చేస్తే ఏ ఫలితాలు వస్తాయో, పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం చదువుకున్నా కూడా అదే శక్తి కలుగుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, గజేంద్రమోక్షణ కథ చదువుకున్న, గజేంద్రమోక్షణ కథలో గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన ప్రతిరోజు చదివిన ఏ ఫలితం వస్తుందో, ఏ భగవత్ కృప కలుగుతుందో అదే కృప పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని చదివినా, గజేంద్రమోక్షణంలో ఉన్న పద్యాలు చదివినా కూడా కలుగుతుంది. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఉన్నటువంటి శ్లోకాలు వ్యాసకృతమైనవి చదివితే ఏ ఫలితాలు వస్తాయో, పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని పద్యములను చదివినా కూడా అదే ఫలితము సిద్ధిస్తుంది. అంటే సంస్కృత భాషలో మూలంలో ఉన్నటువంటి భాగవతంలో ఉన్న శ్లోకముల యొక్క శక్తిని కూడా యథాతథంగా తీసుకొచ్చి తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యముల యందు ప్రవేశపెట్టగలిగినటువంటి సమర్థత కేవలం ఒక కవిగా పద్యరచన చేయడం వల్ల పోతన గారు సాధించినది కాదు. ఆయన మహానుభావుడు, ఋషితుల్యుడు. ఆయన ఒక గ్రహణ సమయంలో నదీ తీరంలో కూర్చుని చేస్తున్నది పంచాక్షరి మహామంత్రం. ఆయనకి కులదైవం పరమశివుడు. కానీ విష్ణు కథలతో కూడుకున్నటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించే శక్తి కలగాలని అపేక్షిస్తే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై పోతన గారిని అనుగ్రహించినటువంటి కారణం చేత ఆయన భాగవతాన్ని అంత గొప్పగా ఆంధ్రీకరించగలిగారు. అందుకే ఆయన చెప్పుకున్నారు, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాధ పలుకగనేలా అని చెప్పుకున్నారు. పోతన ఆంధ్రీకరిస్తున్నాడు అని కనపడుతుంది లోకానికి, కానీ నేను కాదు ఆంధ్రీకరిస్తున్నది. నా వెనక రామచంద్ర ప్రభు ఉండి ఆయన నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత ఆంధ్రీకరింపచేస్తున్నాడు. ఎందుకు నన్ను ఉపకరణంగా స్వీకరించాలి అంటే, నేను ఇంకా మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని నాకు కల్పించాలని, ఈ భవరోగం నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యాలని, జనన మరణ చక్రస్వరూపమైనటువంటి సంసారము నుండి నన్ను ఉద్ధరించాలని, ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని నాకు కల్పించాలని నా యందు అనుగ్రహంతో రామచంద్ర ప్రభువు నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత భాగవతాన్ని ఆంధ్రీకరింపచేసి ఆ ఫలితంగా నాకింత గొప్ప వైభవాన్ని కట్టపెట్టాలనుకుంటున్నారు తప్ప ఇది నా అంత నాకు కలిగినటువంటి శక్తి కాదని విశేషమైన వినయాన్ని ఆవిష్కరించినటువంటి మహాపురుషులు పోతన గారు. అందుకే పోతన గారి చేత రచింపబడినటువంటి భాగవతం రామచంద్రమూర్తికే అంకితం ఇవ్వబడింది తప్ప ఎన్ని రకములైన ప్రలోభములు వచ్చినప్పటికీ కూడా పోతన గారు భాగవతాన్ని రాజులకు అంకితం ఇవ్వడానికి అంగీకరించలేదు. కేవలముగా ఏదో మనసుని నిగ్రహించుకుని, ఇస్తానన్నాను కాబట్టి ఇవ్వాలి, ఈ ఇవ్వడం వల్ల నాకింత పోయిందన్న బాధతో ఇచ్చినవారు కాదు. వారి యందున్నటువంటి భక్తి వైరాగ్యములను పరిశీలనం చేస్తే వారు రచన చేసినటువంటి ఒక్క పద్యంలో తెలుస్తుంది. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చె చెప్పేయి బమ్మెర పొతరాజొకడు భాగవతంబు జగద్దితమ్ముగన్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు భాగవతాన్ని ఆంధ్రీకరించి అంకితమిస్తే ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి, రాజులమని అహంకరించేటటువంటి వాళ్ళు దాన్ని అంకితం పుచ్చుకొని నాకేమైనా కానుకలు ఇవ్వవచ్చు. కానీ ఆ కానుకలు ఇక్కడే ఉండిపోతాయి.
ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత అంత గొప్ప భాగవతాన్ని నీ చేత ఆంధ్రీకరింపచేస్తే దాన్ని అమ్ముకున్నావని ఆ రోజు యమధర్మరాజు గారి యొక్క భటులు నా శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని బాధలు పెడుతుంటే నన్ను ఆదుకునేవారు ఉండరు. ఈ భాగవతం నాకు సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని దాటడానికి నావ. అందుకే నేను దీన్ని ఎవరికి అమ్మనని కేవలముగా త్రికరణ శుద్ధిగా రామచంద్ర ప్రభువుకే అంకితమిస్తానని చెప్పుకున్నటువంటి మహాపురుషుడు పోతన గారు. అంతటి భక్తి తత్పరులు. అటువంటి పోతన గారు తెలుగు భాషకి చెందినవారు కావడం, అటువంటి తెలుగు భాషకి చెందిన వారిగా మనం కూడా జన్మించడం, ఆంధ్ర భాషలో రచింపబడినటువంటి భాగవతాన్ని ప్రవచనం చేసుకోవడం, అందున కార్తీక మాసంలో మొట్టమొదట ఇలా ప్రవేశించగానే ప్రదోష వేళలో భాగవతం గురించి ప్రవచనాలు జరగడం, అది వినడం అంత తేలికగా లభించేటటువంటి అదృష్టం కాదు. అది కేవలంగా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లభించవలసినదే తప్ప ఇది నేను వినడానికో, ఇది నేను చెప్పడానికో, నాకు పురాకృతమైనటువంటి ఈ పుణ్యం ఉన్నది అని చెప్పడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుచేత అంటే పోతన గారే ఒక చోట ఒక మాట చెప్పుకున్నారు. ఈ భాగవతమ్ము తెలిసి పలుకుట కష్టమ్ము శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నారు. భాగవతం విన్నాను అని చెప్పడం కానీ, భాగవతం నాకు అర్థమైంది అని చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. అది మహాసముద్రం. నెగడులో కర్ర పెట్టి కదిపితే నిప్పురవ్వలు ఎలా పైకి రేగుతాయో అలా భాగవతాన్ని ఎప్పుడు చదివినా సరే చదువుతున్నప్పుడల్లా పద్యాలలో కొత్త కొత్త విశేషాలు ద్యోతకం అవుతుంటాయి. అందుకే ఒకే భాగవతం మీద ఎంతమంది ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఇచ్చి తరించిపోయారు. ఎవరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే వాళ్ళకి భాగవతం అలా కనపడింది. అలా కనబడగలిగినటువంటి సమర్థత భాగవత ఆంధ్రీకరణమునందు పోతన గారు ఆవిష్కరించారు. అటువంటి భాగవతంలో అమృతభాండముల వంటి ఘట్టములు అని చెప్పడం, ఇవి మాత్రమే అనడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుచేత అంటే చెరుకు కర్ర ఏ చివరి నుంచి మొదలుపెట్టి ఏ చివరి వరకు తిన్నా అంతా తీయగా ఎలా ఉంటుందో భాగవతం అంతా ఆపాత మధురమే. అంత మధురమైనటువంటి పురాణము, అంత మధురమైనటువంటి రచన, అంత చక్కటి తెలుగు బహుశः మనకెక్కడా కనపడదు. పోతన గారికి పోతన గారే సాటి. నిజంగానే ఆయన చెప్పుకున్నటువంటి హరికథ నోరు నొచ్చిపోయేటట్టుగా, నోరు బడలిపోయేటట్టుగా చెప్పుకున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అని చెప్పుకున్నారు. నిజంగానే వారి జీవితంలో వారు శివారాధన అలాగే చేశారు. హరికథల్ని భాగవత రూపంలో అలా చెప్పుకున్నారు. దయా సత్యము రెండిటిని మనసులో పెట్టుకున్నారు. కన్న తల్లిని తనని తాను కూడా తరింప చేసుకున్నారు. అటువంటి పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతంలో ప్రతి ఘట్టము మధురాతి మధురమే. అయితే ఎక్కడ నుంచి ఆ పదార్థంలో ఏ ఒక్క మెతుకు తీసి నోటులో వేసుకున్నా తీపితనమే. కానీ ఒక్కొక్క ఘట్టాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని మాట్లాడడం వెనక ఉండేటటువంటి ప్రయోజనం వేరుగా ఉంటుంది. ఎందుచేత అంటే అసలు భాగవతం కలియుగంలో ఎందుకంత అవసరమైంది అన్న ప్రశ్న ఒకటి వచ్చింది అసలు భాగవత ప్రవచనానికి ముందు. ఆ ప్రశ్న వేసినప్పుడే శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న అడిగారు. కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలని దృష్టిలో పెట్టుకున్నారు. కొత్తగా ప్రారంభమైనటువంటి రోజులు కలియుగం. మిగిలినటువంటి యుగాల్లా కలియుగం ఉండదు. ఎందుచేత అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఒకానొకప్పుడు కలియుగం ప్రారంభం అవుతుంటే కలియుగానికి అంతటికీ కూడా అధిష్టానమైనటువంటి కలిపురుషుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాను, సభలోకి ప్రవేశపెట్టమన్నారు. కలిపురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టారు. పెట్టగానే బ్రహ్మగారు 4 ముఖాలు పక్కకి తప్పుకుని చీచీ చీచీ దుర్మార్గుడా సభలోంచి వెళ్ళిపో అన్నారు. అంటే ఆయన అలాగే నిలబడ్డాడు. నువ్వు ఎందుకు అలా ఉన్నావని అడిగారు బ్రహ్మగారు. వాడు ఒక చేత్తో కుడి చేత్తో నాలుకని బయటికి తీసి పట్టుకున్నాడు, రెండవ చేత్తో తన మర్మావయవాన్ని తానే పట్టుకున్నాడు. ఎందుకు అలా ఉన్నావని అడిగారు. నేను ఈ లోకాన్నంతటినీ కూడా జిహ్వేంద్రియం చేత పాడు చేస్తాను. తినేటప్పుడు ఒక శౌచం ఉండదు,
తినేటప్పుడు ఒక కట్టుబాటు ఉండదు, భగవన్ నివేదన చేసి తినడం ఉండదు, సాత్వికాహారం తినడం ఉండదు, మితాహారం తినడం ఉండదు, దైవర్పితాహారం తినడం ఉండదు. కేవలముగా నాలుకని తృప్తిపరచడానికి కడుపు నిండుగా ఉందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా తిని వెర్రెక్కి తిరిగేటటువంటి రోజులు సంప్రాప్తమవుతాయి. రుచి కోసం, రుచుల కోసం, తినడం కోసమే మనుష్యులు జీవించడం ప్రారంభమవుతుంది. ఆ తినేటప్పుడు కనీసం భగవంతుణ్ణి స్మరించాలనేటటువంటి ఇంగితం కూడా ఉండకుండా కాళ్ళకి పాదరక్షలతో తింటారు, పాదరక్షలతో వడ్డిస్తారు. అంత భయంకరమైన రోజులు వచ్చేస్తాయి. నేను నాలుక చేత లోకాన్ని పాడు చేస్తాను. 2, విశృంఖల కామం ఏర్పడిపోతుంది. లోకంలో మనుష్యుడు ఏ కామాన్ని హద్దులో ఉంచుకుని చెలియలి కట్ట దాటకుండా తనని తాను నిగ్రహించుకోవాలో, ఏ కామాన్ని ధర్మంతో ముడివేసి తరించాలో, ఆ కామము ధర్మంతో ముడిపడడానికి వీలు లేకుండా లోకాన్ని యథేచ్ఛగా ప్రవర్తించేటట్టుగా చేయగలిగినటువంటి బుద్ధి ప్రచోదనమయ్యేటట్టుగా, విశృంఖల కామం పెరిగిపోయేటట్టుగా, లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి హద్దు పరిమితులు, అక్కడ ఉండవలసినటువంటి పవిత్రత చెరిపేసి కేవలముగా స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంయోగ సుఖానికి అవధి లేకుండా అనుభవించడం అనేటటువంటి ఇతర అవైదికమైనటువంటి దేశముల సంస్కృతి దిగుమతి అయి వైదిక సంస్కృతి కలిగినటువంటి దేశం కూడా సర్వనాశనమైపోయేటట్టుగా చేస్తాను. ఇవి 2 నాకు ఆయుధాలు కలియుగంలో. అందుకే నేను ఒక చేత్తో నాలుకని, ఒక చేత్తో నా మర్మావయవాన్ని పట్టుకుని నీకు సభలో కనిపించాను అన్నాడు. సరే, యుగలక్షణం అటువంటిది. వెళ్ళిపోమ్మన్నారు కలిపురుషుణ్ణి. ఆ కలిపురుషుడు ప్రవేశించాడు కలియుగంలో. ఆ కలియుగంలో ఉండేటటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే జిహ్వేంద్రియం పాడైపోయిందో ఆ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు కూడా అలా ఉంటాయి. ఎవడి నోటి వెంట వచ్చేటటువంటి మాట చూసినా ఉద్రేకాన్ని పెంచేదయి ఉంటుంది, శాంతినిచ్చేది కాదు. అటువంటి రోజులలో ఏది వింటే, ఏది చదివితే, ఏది అనుష్ఠిస్తే అసలు కలియుగంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడం సాధ్యం అవుతుంది. ఈ వాతావరణంలో ఎవరు మనసును నిగ్రహించగలిగినటువంటి స్థితిని పొందుతారని శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న చేశారు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు, ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. అలసులు, కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే అలసత్వం. అసలు శరీరాన్ని కదపవలసినటువంటి అవసరం ఎన్ని రకములైన ఉపకరణములు ఏర్పడితే తగ్గిపోతుందో, శరీరాన్ని కదపకుండా అసలు బడలిక లేకుండా ఎన్ని పనులైనా కూర్చునే చెయ్యొచ్చో అన్ని పరికరములు వస్తాయి. 2, మంచి పని చేద్దాము అంటే నేనున్నాను అని నడుం కట్టేవాడు ఉండడు. ఒకవేళ ఉన్నా వంక పెట్టేవాడే కానీ వాడితో కలిసొచ్చి చేసేవాడు కనపడడు. ప్రతిదానికి అలసత్వం చేద్దాంలేండి అంటుంటాడు. అలసులు, మందబుద్ధియుతులు, బుద్ధి మందంగా ఉంటుంది, చురుగ్గా ఉండి శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యడు. మందబుద్ధి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మందబుద్ధి అంటే ఆలోచన లేకపోవడం కాదు. నిర్ణయం దేన్ని బట్టి చేస్తాడు అంటే ఎలా చేస్తే ఫలితం తేలిగ్గా వస్తుందో ఆలోచించి అలా నిర్ణయం చేస్తాడు తప్ప ధర్మాన్ని శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చెయ్యడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని. ఒక పని చేసేటప్పుడు ఈ పని ఎలా చెయ్యాలి, దీనికి ఫలితం ఎలా వస్తుంది అన్నప్పుడు తృప్తి దేని వలన కలగాలి అంటే ఫలితం వచ్చిందా రాలేదా అన్న దానివల్ల కాదు, శాస్త్రం చెప్పినట్లు నేను చేశానా లేదా దానివల్ల. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. రాముడు కష్టపడలేదని రామాయణంలో లేదు. కానీ రాముడు ఎందుకు తృప్తిగా ఉంటాడు అంటే రాముడు నేను శాస్త్రం చెప్పినట్టు చేశానా లేదా, శాస్త్రం చెప్పినట్టు బ్రతికాను, తృప్తిగా ఉంటాడు. దాని వలన జరిగిందా జరగలేదా అనుషంగిక ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నప్పుడు జరగకపోవడం ఏంటి, జరిగి తీరుతుంది. అందుకే త్రేతాయుగంలో ఉన్న రాముడు కలియుగంలో కూడా ఆరాధనీయుడయ్యాడు. కాబట్టి శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేవాడు ఉండడు,
తన బుద్ధికి తోచింది కాబట్టి ఇలా చేస్తే ఫలితం తొందరగా వచ్చేస్తుంది అన్నది ఎక్కడ ఉంటుందో అలా చెయ్యడం మొదలు పెడతారు. మీరు చూడండి, అందుకే పూర్వం వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవారు. 3 నెలలు కష్టపడి వ్యవసాయం చేసి భగవంతుడి అనుగ్రహంతో పంట ఇంటికి తెచ్చుకోవడం అనేది ఉండేది. ఇప్పుడు ఇవాళ పొద్దున్న పెట్టుబడి పెడితే సాయంకాలానికి ఫలితాలు వచ్చేయాలి. ఇప్పుడు తీసుకెళ్ళి 100 రూపాయలు పెట్టి ఏదో కొంటే వార్తల్లో చూపించి ఇలా పైకెక్కే గీతల్లో మధ్యాహ్నం అయ్యేటప్పటికి 1000 రూపాయలు అయిపోవాలి తప్ప ఎవడూ కూడా 3 నెలలు నాగలి పట్టుకుని వ్యవసాయం చేసి పంట పొందేటటువంటి వృత్తి వైపుకి ఆభిముఖ్యం తగ్గిపోతూ ఉండడానికి కారణం కలియుగం యొక్క లక్షణం. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. కలియుగంలో ఉన్న ఆయుర్దాయం 100 ఏళ్ళు. ఒకప్పుడు ఇతర యుగాల్లో కొన్ని వేల సంవత్సరాలు, దశరథుడు 60,000 సంవత్సరములు జీవించాడు, అప్పుడు అది ఆయుర్దాయం. ఇప్పుడు పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు. 100 సంవత్సరములు స్ఫురణశక్తితో ఉండాలి, అంటే జ్ఞాపక శక్తితో ఉండాలి, ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోగలగాలి. కానీ అసలు 100 సంవత్సరములు అలా ఉండేవాడు ఉండడు, మంచానపడి ఉండడం కాదు, స్ఫురణశక్తితో జీవించగలగాలి. కాబట్టి అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని ఔషధాలు వస్తాయో ఔషధం లేదన్న రోగాలు కూడా అన్నీ ఉత్పన్నమవుతూ ఉంటాయి. లోకంలో ధర్మం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే రోగమునకు ఔషధం ఉండాలి. ఔషధాలు ఎన్ని ఉన్నా ఈ రోగానికి ఔషధం లేదండి అన్న కొత్త రోగం ఒకటి ప్రబలుతూ ఉంటుంది. ఔషధాలు లేక పడిపోతుంటారు జనం, పురుగులు రాలిపోయినట్టు రాలిపోతుంటారు. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. ఐశ్వర్యం తక్కువ ఉంటుంది. ఐశ్వర్యం తక్కువ ఉంటుందన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం తక్కువ ఉంటుంది అంటే డబ్బు తక్కువ ఉంటుంది కాదు, తృప్తి తక్కువ ఉంటుంది అని. ఎవరు ఐశ్వర్యవంతుడు అంటే తృప్తి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. రామాయణం బాలకాండ చెప్తూ మహర్షి అంటారు, నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటారు. అల్పభోగం ఉన్నవాడు అయోధ్యలో లేడు అన్నారు. అందరూ అధికంగా భోగాలు పొందిన వాళ్ళే అంటే అందరూ డబ్బున్న వాళ్ళనేది అని అర్థం కాదు. ఎవడికి ఏది దొరికిందో ఈశ్వర కృపతో దానితో వాడు తృప్తిగా ఉంటాడు. ఇంతకన్నా నాకేం ఉండాలంటాడు. ఏమండి మీకు ఎందుకండి అంత తృప్తి, మీకు ఇది లేదుగా అని మీరు అన్నారనుకోండి, వాడికి తృప్తి దేనివల్ల అంటే నాకు ఇది ఉన్నది అని కాదు, నాకు ఏది లేదు అని. నాకు ఇదే ఉన్నది అన్నవాడికి ఒకటి లేదన్న భావన ఒకటి ఉంది, కాబట్టి అసంతృప్తికి ఏడవడానికి కారణం ఉంది. నాకేది లేదు అని ఒకడు అన్నాడు అనుకోండి, వాడికి తృప్తి తప్ప అసంతృప్తి లేదు, ఏడవడానికి కారణం లేదు. కాబట్టి తృప్తికి కారణం ఎక్కడుంటుంది అంటే నాకేది లేదన్న భావనలో ఉంటుంది. నాకేది లేదన్న భావన చెయ్యాలి అంటే సంస్కారం ఉండాలి తప్పించి ఆయన అలా అంటారు కానండి మాకు ఇది లేదు కదండి అన్నవాడికి లేనిది ఏదో ఒకటి ఉంటుంది. నేను కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి శరణాలయాలకి వెళ్ళడం కూడా తటస్థించింది. 2 కళ్ళు లేనటువంటి వాళ్ళు పొందేటటువంటి పరివేదన, వాళ్ళు పొందుతున్న బాధని చూస్తే వాడితో పోల్చినప్పుడు మనం పొందుతున్నటువంటి సుఖాలు కోట్ల రెట్లు ఎక్కువ. నా ఉపన్యాసం వినడానికి వచ్చేవారు, వాళ్ళకి నన్ను ఒక్కసారి చూడాలని కోరిక ఎలా తీరుతుంది? మనం ఇన్ని చూస్తున్నాం, ఇన్ని వింటున్నాం, దేవాలయం చూస్తున్నాం, ధ్వజస్తంభం చూస్తున్నాం, పూల చెట్టు చూస్తున్నాం, తీగ చూస్తున్నాం, పర్వతం చూస్తున్నాం. వాడేమి చూశాడు జీవితంలో? వాడేమి చూడలేదు. మరి వాడితో పోలిస్తే నేను ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాను. వినలేని వాళ్ళు ఉన్నారు, నేను ఇన్ని వింటున్నాను. నేను పొందుతున్న సుఖాలతో సమానమైన సుఖాలు పొందలేకపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాట లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను ఎన్ని మాటలు మాట్లాడి సుఖాన్ని పొందుతున్నాను. కాబట్టి తృప్తి పొందడం అనేటటువంటిది నీకున్నది గుర్తు చేసుకుంటే తృప్తి. నీకు లేనిది గుర్తు చేసుకోవడం అలవాటైనంతకాలం దరిద్రం ఉంటుంది, ఉన్నది గుర్తు చేసుకున్నంతకాలం ఐశ్వర్యం ఉంటుంది. అది నాల్పభోగవాన్. అల్పభోగము లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇద్దరిని నించోపెట్టినప్పుడు ఓడు లావు, ఓడు సన్నం, ఓడు పొడుగు, ఓడు పొట్టి ఏవో ఉంటాయి. ఉండకపోవడం ఉండదు పోల్చుకుంటే. కానీ నాకు లేనిదేది అన్ననాడు వాడంత ఐశ్వర్యవంతుడు లోకంలో ఇంకొకడు లేడు. కాబట్టి నాల్పభోగవాన్. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చెయ్యజాలరు.
ఈశ్వర ప్రోక్తమై ఇది ఇలా చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పబడినవి ఏ ఉన్నాయో అదొక్కటే చెయ్యలేడు. అది చెయ్యడం సాధ్యం కాదంటూ ఉంటాడు. అంతవరకు ఎందుకు నేను ఆ మాట అంటే మీరు నొచ్చుకోకండి. బొట్టు పెట్టుకోండి అని చెప్తే బొట్టు పెట్టుకోవడం సాధ్యం ఎంతమందికి అవుతుంది? ముఖాన బొట్టు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది సభకు వచ్చారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉండదు, ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉంటుంది. ఏదో ఒక నిప్పు కణిక తటాల్లో వచ్చి ఇక్కడ తగిలితే మచ్చబడుతుంది. బొట్టు పెట్టుకోవడం కష్టం వచ్చిందా నీకు? కాబట్టి సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరు. సత్యనారాయణ వ్రతాలను సామూహిక పూజలు పక్కన పెట్టండి. బొట్టు పెట్టుకోవడం చాలా క్లేశం. కాబట్టి ఇంకా మంచి పనులు చేస్తాడని ఏం చెప్తారు మీరు? సుకర్మ్యములు ఇవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది వీళ్ళకి తేలిగ్గా ఉంటుంది మనస్థితిని బట్టి. ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము, ఏది పట్టుకోవలసి ఉంటుంది? ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. దేని చేత ఆత్మకు శాంతి, దేని చేత పరమేశ్వరుణ్ణి చేరుతాడు? అటువంటిదేదో నాకు చెప్పు అంటే అప్పుడు భాగవతం చెప్పాడు ఆయన. చెప్పి ఈ భాగవత కథాశ్రవణము సప్తాహంగా చెయ్యాలి, 7 రోజులుగా చెయ్యాలి అన్నారు. 7 రోజులుగా చెయ్యాలి అన్న మాటకు అర్థం ఏదో సప్తాహంగా ఓ 7 రోజులు వినమని కాదు. ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి, 90, 80, 70, 60 ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, వాడు బతికేది ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే. అంటే ఎంతకాలం బ్రతికి ఉంటాడో అంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి, అంతకాలము భాగవతం వింటూనే ఉండాలి. అందుకే భాగవతం అయిపోవడం అన్నది ఉండదు. మిగిలినవి ఏవైనా రేపటితో అయిపోతున్నాయి ప్రసంగాలు అంటాం, భాగవతానికి అలా అనరు. భాగవతం అయిపోయిందన్న మాట వాడరు. ఎందుకు వాడరు అంటే అది మనం ఉన్నంతకాలం ఉంటుంది కాబట్టి భాగవతం 7 రోజులు పట్టుకోవలసిందే, బ్రతికున్నంతకాలము పట్టుకోవలసింది. కాబట్టి అటువంటిది కాబట్టి ఆ భాగవతాన్ని ప్రవచనం చేస్తానని ఆనాడు మహానుభావుడు ఆ శౌనకాది మహర్షులకు సూతుడు ప్రవచనం చేశాడు. దానికి పూర్వం శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ప్రవచనం చేశారు. అందులో ఉండేటటువంటి ఘట్టాలు ధర్మ సూక్ష్మములతో కూడుకున్నవై ఉంటాయి. అవి కేవలము కథలు కావు. కథ వేరు. కథ అన్న మాట దేనికి వాడతామంటే కాల్పనిక సాహిత్యమునందు వాడతాం. కాల్పనిక సాహిత్యం అంటే ఏదో నేను రచన చేస్తానని కూర్చుని కల్పించినటువంటి పాత్రల చేత కూడుకుని ఉన్నటువంటి కథాభాగం అయితే కాల్పనిక సాహిత్యము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి వాటిని పాత్రలోని పిలుస్తారు. ఎందుకంటే అవి సత్యముగా ఉన్నవి కావు, యథార్థముగా. కానీ యథార్థముగా జరిగినవి ఏ ఉన్నాయో వాటిని కథలని పిలవరు, ఇతిహాసములని పిలుస్తారు. ఇతి హా అసం అంటే ఇది ఇట్లే జరిగినది, ఇందులో ఒక్కక్షరం అబద్ధం లేదు. అందుకే మీకు రామాయణంలో వాల్మీకి కూడా ఒక వ్యక్తి, పాత్ర అనకూడదు, వ్యక్తి అనాలి. రామాయణంలో వాల్మీకి ఒక వ్యక్తి, మహాభారతంలో వ్యాసుడు ఒక వ్యక్తి. భాగవతం దగ్గరికి వస్తే భాగవతంలో వ్యాసుడు ఒక వ్యక్తి, వ్యాస నిర్వేదంలోంచే వచ్చింది భాగవతం. వ్యాసుడు కూడా ఒక వ్యక్తి. అందుకే అది ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. అది అట్లే జరిగినటువంటి వృత్తాంతాన్ని తీసుకుని దానిలోంచి ధర్మసూక్ష్మాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించి మధురంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా, చదివితే తేలికగా అర్థమయ్యేటట్టు, ఏది చదివినంత మాత్రం చేత జీవితానికి సౌభాగ్యం అబ్బుతుందో అటువంటి విషయములను ప్రతిపాదన చేసినటువంటి ఇతిహాస క్రమం ఏది ఉన్నదో అది భాగవతము యొక్క సారాంశము. కాబట్టి అత్యంత తేలికైనటువంటి విషయములను కూడా పెద్దపీట వేసి మరీ ఆవిష్కరిస్తారు. భాగవతంలో 6వ స్కంధంలో అజామీలోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, ఆఖ్యానము ఉపాఖ్యానము అని 2 ఉంటాయి ఎప్పుడు పురాణంలో. ఆఖ్యానము అంటే ప్రధానమైనటువంటి ఇతివృత్తము, ఏది ప్రధానంగా వెళ్ళిపోతుందో అది ప్రధానం. దాన్ని సమర్థించడానికి మళ్ళీ పక్కన ఒక ఉపాఖ్యానాన్ని చెప్తారు, జరిగినటువంటి ఇంకొక విశేషాన్ని తీసుకొచ్చి దానికి కలుపుతారు. ఇప్పుడు నేను భాగవతం గురించి ప్రవచనం చేస్తూ మధ్య మధ్యలో రామాయణం గురించి భారతం గురించి మాట్లాడుతున్నట్టే ఒక ఆఖ్యానాన్ని చెప్తూ దాన్ని సమర్థించడానికి వేరొక ఆఖ్యానాన్ని తీసుకొస్తారు.
తీసుకొచ్చినప్పుడు ప్రధాన ఆఖ్యానమును సమర్థించడానికి వచ్చింది కాబట్టి ఉపాఖ్యానము అని పిలుస్తారు. ఆఖ్యానం జ్ఞాపకం ఉండడం మంచిది, ఉపాఖ్యానం ఒకటి జ్ఞాపకం ఉన్నా కూడా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అది కేవలం సమర్థించడం వరకు మాత్రమే పనికొచ్చేది కాదు, అది జ్ఞాపకం పెట్టుకుంటే జీవితాన్ని ఉద్ధరిస్తుంది. అటువంటి వాటితో సమర్థిస్తారు. అందుకే ఆఖ్యాన ఉపాఖ్యానములకు కూడా ఒక శక్తి ఉంటుంది. శక్తి లేకుండా ఏదో ఒక ఉదాహరణనో కాల్పనికమైన విషయాన్నో తీసుకొచ్చి ప్రధాన క్రమాన్ని సమర్థించరు. అందులో అజామీళోపాఖ్యానము ఒకటి, అది ఉపాఖ్యానము. అజామీళోపాఖ్యానంలో అసలు ఆ పేరు పెట్టడంలో ఉంది చమత్కారం. పేరు పెట్టడం అంటే నేను మీతో మనవి చేశాను, ఏదో ఇతివృత్తం కోసమని కాల్పనికంగా వ్యాసుడు కల్పించినది కాదు ఆ పేరు. ఆ పేరుని ఆ తండ్రి అంత అందంగా ఉంచాడు. బహుశः జరగబోయేటటువంటి విషయం ఆయనకి ద్యోతకమైందో, లేకపోతే భగవంతుడు 10 కాలాలకి ఇది చెప్పుకోవలసినటువంటి విశేషము కావాలనుకున్నాడో, బ్రాహ్మణ కుమారునకు అజామీళుడు అని పేరు పెట్టించాడు. అజామీళుడు అన్న పేరుకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. అజయా మిళతీర్త్యతి అజామీళ అని ఉత్పత్తి. అజా అంటే అజ్ఞానం, అజ్ఞానముతో మేళనము పొందిన వాడెవరుంటాడో వాడు అజామీళుడు. అజ్ఞానముతో మేళనము పొందాడు అంటే అంతకుముందు అజ్ఞానిగా లేడు, వాడు మంచి విషయాలు తెలుసుకుని ఉన్నాడు. ఇన్ని తెలుసుకునున్నా అజ్ఞానంతో కలిసిపోయాడు, అజ్ఞానిగా మిగిలిపోయాడు. ఇలాంటి సందర్భాన్ని ఒకదాన్ని చూపించవలసినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు తీసుకొచ్చారు అజామీళోపాఖ్యానాన్ని. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమంటే ఎప్పుడు పురాణాల్లో బ్రాహ్మణులకు సంబంధించినవే ఉంటాయి, ఇలాగా సర్వభ్రష్టుడైపోయినటువంటి వాడికి సంబంధించిన విషయం చెప్పాలి అంటే సాధారణంగా ఎవరిది చెప్తారు అంటే బ్రాహ్మణుడిదే చెప్తారు. ఎందుకు బ్రాహ్మణుల గురించే అలా చెప్తూ ఉంటారు అని ఒక అనుమానం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక కారణం ఉంది. అందరికన్నా పైన నిలబడవలసినటువంటి వాడు తాను శాస్త్రాన్ని పరిశీలనం చేసి అనుష్ఠించి 10 మందికి మార్గదర్శకం కావలసిన వాడు బ్రాహ్మణుడే. అందుకే విరాట్ పురుష రూపమునందు కూడా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూ తదస్య యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత అని. బ్రాహ్మణుడు ముఖమునందుంటాడు. ముఖమునందు జ్ఞానేంద్రియములు ఎక్కువ ఉంటాయి. అందున ప్రధానమైన కన్ను ఉంటుంది. కన్ను మొట్టమొదట ఎది చూసి ఆకర్షింపబడిందో అటువైపుకి పాదములు వెళ్ళిపోతాయి. పాదములకు తనంత తానుగా తప్పు ఉండదు. పాదములు ఎప్పుడైనా కదిలాయి అంటే అది జ్ఞానేంద్రియములతో కూడుకున్నటువంటి మనసు యొక్క ప్రచోదనము పరిశీలింపబడి బుద్ధి చేసిన నిర్ణయము చేత కదులుతాయి పాదాలు. నేను దేవాలయానికి వెళ్ళనా, ప్రవచనానికి వెళ్ళనా, ఏదీ లేకుండా ఇంటి దగ్గర కూర్చుని ఏదో ఓ పనికి మాలిన విషయాలు చూస్తూ గడిపోయినా అన్నప్పుడు పాదాలకి స్వాతంత్ర్యం ఏమి ఉండదు. కూర్చోవడమా వెళ్ళడమా అన్నప్పుడు పాదానికి స్వాతంత్రం లేదు. బుద్ధి నిర్ణయం చేసింది అనుకోండి, ప్రవచనానికి వెడదాం అందనుకోండి, పాదములు వెళ్ళిపోతాయి. పాదములను నడిపించేది ఎవరు అంటే బుద్ధిస్థానమైనటువంటి తల. లోకంలో ఎప్పుడైనా కింది వర్ణముల వాళ్ళందరూ కూడా సక్రమంగా నడవాలి అంటే జాగ్రత్తగా ఉండవలసిన వాడెవరు అంటే బ్రాహ్మణుడు. ముందు బ్రాహ్మణుడు సక్రమంగా ఉండి శాస్త్ర పరిశీలనం చేసి తాను జాగ్రత్తగా అనుష్ఠించి భక్తితో నిలబడితే ఆయనని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా అనుష్ఠిస్తారు. ఆయనే చెడిపోయాడు అనుకోండి, లోకంలో ఆదర్శం చెప్పడానికి ఎవరున్నారు? ఇప్పుడు శాస్త్రం చెప్పడానికి ఎవరున్నారు? ఆయన చెప్పినట్టు బ్రతకండని చెప్పడానికి ఎవరున్నారు? సమాజం అంతా భ్రష్టమవుతుంది. అందుకే ఎవరు పడకూడదో వాడు పడిపోతే వాడి కథనే ముందు చెప్తారు తప్ప అదేదో బ్రాహ్మణ ద్వేషంతోటో బ్రాహ్మణుల గురించి మాత్రమే చెప్పాలనో దాని ఉద్దేశ్యం కాదు. అలాగని చెప్పడానికి వ్యాసాదులకు అధికారం ఉంటుంది తప్ప ప్రతి పనికిమాలిన వాడికి బ్రాహ్మణులను తక్కువ చేసి మాట్లాడడానికి అధికారం ఉండదు. ఎవరు చెప్పాలో వాడికి ఒక్కడికి అధికారం ఉంటుంది, ఇతరులకు ఉండదు అటువంటి అధికారం. కాబట్టి అజామీళోపాఖ్యానమునందు బ్రాహ్మణునకు సంబంధించినటువంటి విశేషాన్ని మాత్రమే స్వీకరించారు. స్వీకరించి పేరు కూడా అజామీళుడు అని చెప్పారంటే అజ్ఞానముతో మేళనము పొందడం అనేటటువంటి ప్రక్రియ జారిపోవడం చూపిస్తుంది. అజ్ఞానం అంటే కింద, జ్ఞానం అంటే పైన.
పైనుంచి కిందకి జారాలి. పైన అన్నప్పుడు పైన ఉండవలసిన వాడెవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. జారిపోవడం అంటే ఆయన దగ్గరే మొదలవ్వాలి. అంతకన్నా జారడానికి పైన లేడెవడు. అందుకని బ్రాహ్మణ కథతో ప్రారంభం చేశారు. అటువంటి అజామీళోపాఖ్యానంలో కథాక్రమాన్ని ప్రారంభం చేసినప్పుడు వేరొక రకంగా భాగవతంలో ప్రారంభం చెయ్యబడిన, నేను ప్రవచనానికి అనుకూలంగాను శ్రవణం చేయడానికి అనుకూలంగాను ఆ కథాభాగంలో కొద్దిగా మధ్యలోది ముందుది మధ్యలోకి తీసుకొస్తూ మాట్లాడుతున్నాను. అజామీళుని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. అది చాలామంది అజామీళుడు అనగానే మనం తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక మాట అంటాం. అజామీళుడు అంటే అజ్ఞానముతో మేళనమును పొందినటువంటి వాడు, జీవితంలో సర్వభ్రష్టత్వాన్ని పొందినవాడు అంటాం. కానీ వ్యాసుడు అలా చెప్పలేదు, పోతన గారు అలా చెప్పలేదు. అలా చెప్తే అది అజామీళోపాఖ్యానం కాదు. అప్పుడు బ్రాహ్మణుణ్ణి ఎందుకు తీసుకున్నారు అన్నదానితో సంబంధం కుదరదు. అందుకే చాలా అద్భుతంగా ప్రారంభం చేశారు. కావుననతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు, అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు, సర్వభూతములందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు, సత్యభాషణ నియమము జరిపినాడు, నిత్య నైమిత్తికమ్ములు నిరపినాడు, దండి లోభాది గుణములు దర్శినాడు, మంచి గుణములు తన యందు అరసినాడు అన్నారు. అజామీళుడి గురించి మాట్లాడుతూ ఆయన అజ్ఞానముతో మేళనమును పొందకముందు ఎలా ఉండేవాడో చెప్పారు. తండ్రి బ్రాహ్మణుడు, పేరు చెప్పలేదు. ఎందుకని అంటే కథ ఆయింది కాదు. కథ అంటే నా ఉద్దేశం ఇతివృత్తం. ఇతివృత్తం ఆయింది కాదు. అందుకని జారిపోయిన వాడి కథ చెప్తున్నారు కాబట్టి ఆయన పేరు చెప్పారు. తండ్రి అజామీళుడు అని పేరు పెట్టాడు. అయితే అసలు ఆయన ఎందుకు పుట్టాలి బ్రాహ్మణ కులంలో? అందులో పుట్టడం కదూ, వేదం చదువుకోవడానికి అధికారం వచ్చింది. ఎందుకు పుట్టాడు అంటే ఒక మాట చెప్పారు. అది యమధర్మరాజు గారి భటులు విష్ణు భటులతో మాట్లాడుతూ చెప్పారు ఒక మాట. వైదికమైనటువంటి సంపర్కం ఉంటే శాస్త్రములను పరిశీలనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఒక విషయాన్ని చెప్పగలడు అన్నారు. ఏది చెప్పగలడు అంటే, ఒక ఋతువుని చూసి వెనక ఋతువుని ముందు ఋతువుని చెప్పినట్టు ఒకడి స్వభావమును చూసి వాడు గత జన్మలలో ఏమై ఉంటాడో వచ్చే జన్మలో ఏమవుతాడు చెప్పవచ్చు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఋతువు శరదృతువు, అందుకు కదూ చల్లగా ఉంది. ఇప్పుడు శరదృతువు నడుస్తోంది కాబట్టి దీని ముందు ఏ ఋతువు నడిచి ఉంటుంది అని నన్ను అడిగారు అనుకోండి. ఇప్పుడు శరదృతువు అయితే ఇంతకు ముందు ఉన్నది వర్ష ఋతువు, దీని తర్వాత ఏ ఋతువు వస్తుందని అడిగారు అనుకోండి, మంచు విస్తారంగా పడుతుంది, హేమంత ఋతువు వస్తుందని చెప్తాను. ఇప్పటి ఋతువుని బట్టి వెనక ఋతువు ముందు ఋతువు చెప్పినట్టే ఇప్పుడు ఒక జీవుడు శరీరంలో ఉన్నప్పుడు వాడికి ఉన్నటువంటి స్వభావమును బట్టి, వాడి శీలమును బట్టి, వాడి నడవడిని బట్టి వాడు గత జన్మలలో ఏమి చేసి ఉండి ఉంటాడన్నది చెప్పవచ్చు. అందుకే తొందరపడి నింద చెయ్యవద్దు అంది శాస్త్రం. ఒకడు ఒకలా ఉన్నాడు అంటే అది దేని వలన అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి సంస్కార బలం. ఆ సంస్కార బలం ఇప్పుడు ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. ఏదో గత జన్మలలో చాలా భక్తితో ఉన్నవాడు అనుకోండి. నేను కొంతమందిని చూశాను, పోతన గారి భాగవతాన్ని ఇలా తీసి ఆ పద్యాలు చదివేటప్పటికే మళ్ళీ వాళ్ళు వెంటనే ఆ పద్యం చెప్పేస్తారు. ఎందుకు చెప్పగలిగారో తెలుసా? వాళ్ళు గత జన్మలలో పోతన గారి భాగవతాన్ని అంత బాగా చదువుకున్నారు. ఆ బలం ఉండిపోయింది మనసుకి. అది మళ్ళీ ఈ జన్మలో ఒకసారి చూసేటప్పటికీ వచ్చేస్తుంది. కొంతమందిని చూడండి, చిన్నతనంలో అద్భుతమైన నృత్యం వస్తుంది. కొంతమంది చిన్నతనంలో రాగాలు గుర్తుపట్టేస్తారు. ఇది ఎక్కడిది అంటే ఈ శక్తి గత జన్మల సాధనా బలం. ఆ సాధనా బలం ఈ జన్మలో కూడా జీవుడు ఎందు ప్రచోదనం అవుతూ ఉంటుంది. ఇది నిలబెట్టుకుని పైకెక్కడమా, ఇది పైకెక్కి జారిపోవడమా, ఇది నిలబడకుండా నాశనం అయిపోవడమా, ఇది ఆ వ్యక్తి యొక్క అనుష్ఠానం మీద ఆధారపడుతుంది. పెంచుకుని నిలబడుతున్నాడు అనుకోండి, ఆయన ఉత్తర జన్మలు ఉత్తమ జన్మలు అయి ఉంటాయన్న విషయం సుస్పష్టం, తెలిసిపోతుంది. సాత్వికమైనటువంటి స్వభావం ఉండి భక్తితో కూడినటువంటి జీవనం ఉండి
శాస్త్రము చెప్పినటువంటి మాట సత్యము అనేటటువంటి నమ్మకంతో ఉన్నాడనుకోండి, ఆయన ఏ వర్ణంలో ఉన్నాడు అన్నదానితో సంబంధం ఉండదు. ఆయన తరువాతి జన్మ ఇంతకన్నా చాలా ఉత్కృష్టమైన జన్మలోకి వెళ్ళిపోతాడన్నది స్పష్టం. ఈయన కన్నా ఉత్కృష్టంగా జీవించడానికి కావలసినటువంటి అనుష్ఠాన శక్తిని పొందగలిగినటువంటి వర్ణంలో జన్మించినప్పటికీ కూడా అలా నిలబడలేనటువంటి జీవన విధానంతో ఉన్నాడనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడున్న ఎదురుగుండా కనపడుతున్న ఆయన ఈయన కన్నా తక్కువ వాళ్ళ కనపడుతున్న ఆయన కన్నా 1,000,000 రెట్ల కిందకి జారిపోతాడు వచ్చే జన్మలో అని గుర్తు. ఎందుకంటే ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని గుర్తు. ఇది తీర్పు, ఇది చెప్తున్నారు యమభటులు. అసలు వీడు బ్రాహ్మణ కులంలో ఎందుకు పుట్టాడో తెలుసా అజామిళుడు? కావున అన్న మాట అందుకేశారు. కావున అంటే నిర్ణయం. వెనక చర్చ జరిగింది విష్ణుభటులతో. చర్చ జరిగినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు. అసలు పరమేశ్వరుడు వేదాన్ని సృష్టించాడు, 3 గుణములు సృష్టించాడు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వము అంటే ప్రశాంతంగా ఉంటాడు, శాస్త్రాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, కర్తవ్యతా దృష్టితో ఉంటాడు, మంగళకరమైన సంకల్పములు చేస్తాడు, తాను ఉన్నతిని పొంది 10 మంది ఉన్నతి పొందాలన్నటువంటి ఆలోచన ప్రచోదనాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి స్థితిని పొంది ఉండడం సత్వగుణం. ఎప్పుడూ కోరికలతో మగ్గిపోయి ఇల్లు డబ్బు సంపాదనకి, కోరికలు తీర్చుకోవడానికి కార్యక్షేత్రంగా మారిపోతుంది కొందరికి. అది రజోగుణం. అలసత్వంతో, ఎప్పుడూ చీకటితోటి, ఎప్పుడూ బద్ధకంతో, ఎప్పుడూ మందమైన బుద్ధితోటి దొరికిన దాన్ని అనుభవించేస్తూ, ఇక కొత్తగా ఉత్సాహం లేని అనుష్ఠానం లేని తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం లేని జీవితం తమోగుణ భూయిష్టం. ఈ మూడిటిలో ఏదో ఒక గుణంలో మనిషి ఎప్పుడూ ఉండడు. ఒక గుణంలోంచి ఒక గుణంలోకి క్షణక్షణం మారిపోతుంటాడు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, సాత్వికంగా ఉన్నాను, నేను రేపు పొద్దుటి వరకు కూడా ఇలా ఉన్నాను అనుకోండి, చాలా సంతోషమే. నేను ఈ వేదికకి వెళ్ళిపోతూ ఎవరి మీద కోప్పడ్డాను అనుకోండి, అంటే నాకు రజోగుణం వచ్చేసిందని గుర్తు. నేను రేపు తెల్లవారుజామున సూర్యోదయానికి నిద్ర లేవకుండా పడుకున్నాను అనుకోండి, నన్ను తమోగుణం ఆవరించిందని గుర్తు. నేను ఇవాళ ఎవరి మీదనూ దెబ్బలాడకుండా, నేను కోప్పడవలసిన సందర్భం వచ్చినా కూడా నవ్వుతూనే అజ్ఞానాన్ని పరిశీలించి అవతల వారి ఉద్ధరణ కొరకు మంచి మాట చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు సత్వంలో ఉన్నాను. రేపు తెల్లవారుజామునే లేచి నేను సంధ్యావందనం చేశాను అనుకోండి, సత్వంలో ఉన్నాను. ఒక మనిషికి సత్వము, రజస్సు, తమస్సు 3 ఉంటుంటాయి. కానీ ప్రయత్నపూర్వకంగా సాధన చేత శాస్త్రాన్ని, గురువుగారిని పట్టుకొని రజస్సు నుంచి, తమస్సు నుంచి పరిశీలన చేత విడిపోతూ సత్వంలోకి తొందరగా వెళ్ళిపోతూ ఉండాలి. తప్పు చేస్తున్నాను, కోప్పడ్డాను, తప్పు అలా ఉండకూడదు. నేను ఇంకెప్పుడు కోప్పడకూడదు, చూసావా ఎలా వచ్చేసిందో చటుక్కున కోపం అని పరిశీలనం చేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పి, నా కోపం మీద నాకు కోపం వచ్చి పరిశీలనం చేసుకుని నేను ఎంతో పరితాపాన్ని చెంది ఇంకొక మాట కోప్పడకుండా ఉండగలిగాను అనుకోండి, అంటే నేను ప్రయత్నపూర్వకంగా సత్వంలోకి వెళ్ళిపోతున్నాను. ఇది ఎవడు సాధన చెయ్యగలడో, ఎవడు గురువాక్యాన్ని స్వీకరించగలడో, ఎవడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించగలడో వాడు చెయ్యగలిగినటువంటి సాధన తప్ప కేవలముగా ఎప్పటికి మనసు ఎలా ఉద్రేకం చెందితే అలాగే బ్రతకగలిగిన వాడు ఎవరుంటాడో వాడు గుణముల యందు ఎప్పుడూ తిరిగిపోతూ ఉంటాడు. ఇది ఈశ్వరుని యొక్క సృష్టి. ఇందులో ఒక్క మనుష్య ప్రాణికి ఒక లక్షణం ఉంది. వీడు ఎలాంటి వర్ణమునందు జన్మించాడో దానికి శాస్త్రము ఏది ధర్మమని చెప్పిందో ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా అనుష్ఠానం చేస్తూ ఈశ్వరుని యందు, గురువు యందు, శాస్త్రమునందు భక్తితో కూడినటువంటి జీవనము చేసిన వాడెవరున్నాడో వాడు ఉత్తీర్ణతని పొందుతూ ఉంటాడు. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, నేను మీతో ఒక ఉదాహరణ స్పష్టంగా చెప్పాలి అంటే, ఎవరికీ ఇవ్వనటువంటి గొప్ప అనుగ్రహాన్ని పరమేశ్వరుడు మనుష్యుడికి ఇచ్చాడు. ఏమిటా అనుగ్రహం అంటారేమో, స్వరపేటిక. ఏ ప్రాణికి లేదు, స్వరపేటిక ఒక్క మనుష్యునకే ఉంది, కంఠంలో పెట్టాడు. ఉంది కాబట్టి మాట్లాడగలను. కొంతమంది మాటలు ఉద్వేగం పుట్టిస్తాయి, కొంతమంది మాటలు శాంతినిస్తాయి.
ఎవడి మాటలు శాంతిని స్థాపించాయో, ఎవడి మాటలు ఇతరుల అజ్ఞానాన్ని కాల్చేశాయో, ఎవరి మాటలు ఇతరుల్ని ఉద్ధరించాయో, ఎవరి మాటలు ఇతరులకు మార్గదర్శకములయ్యాయో వాడి శరీరం పడిపోయాక ఈశ్వరుడి ముందు నించున్నప్పుడు నేను నీకు స్వరపేటికి ఇచ్చాను, ఏం చేశావని ఈశ్వరుడు అడగవలసిన అవసరం ఉండదు. తానిచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు వచ్చే జన్మలో ఇంతకన్నా ఎక్కువ పాండిత్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ అనుష్ఠాన బలాన్ని, ఇంతకన్నా ఎక్కువ తృప్తిని, ఇంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ దీర్ఘాయుర్దాయాన్ని, ఇంతకన్నా ఎక్కువ స్వరపేటిక బలాన్ని ఇచ్చి పంపుతాడు. అది లేదు. బతికున్నన్నాళ్ళు వాడి మాట 10 మంది ఏడవడానికి పనికొచ్చింది, 10 మంది శాంతి పాడు చేయడానికి పనికొచ్చింది. మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు? ఇస్తాడా? ఇవ్వడు. అది ఉత్తీర్ణత, పతనము అని 2 మాటలు. ఇంకా పైకి ఎక్కించాలా ఎక్కించకూడదా అన్నదానికి ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని శాస్త్రము ప్రకారము ఉపయోగించుకున్నావా లేదా? స్వరపేటికి ఒకటే ఇవ్వడు, దానితో పాటు శాస్త్రాన్ని ఇచ్చాడు, నువ్వు దీన్ని ఇలా ఉపయోగించవలసి ఉంటుందని. అందుకే మాటకున్నన్ని నియమాలు శాస్త్రంలో దేనికి లేవు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, ఇన్ని నియమాలు చెప్పింది మాటకి. అలా మాట్లాడవలసి ఉంటుందని చెప్పింది. వాక్కు అగ్నిహోత్రం. అటువంటి మాట ఎవడు సక్రమంగా ఉపయోగించుకున్నాడో వాడు ఉత్తీర్ణుడవుతాడు. వాడు దేవత కావచ్చు, గురువు కావచ్చు, లేదా వచ్చే జన్మల్లో చిన్నతనం నుంచే గొప్ప అనుష్ఠాన బలం ఉన్నవాడు కావచ్చు, వాడు ఇంకా ఇంకా శాస్త్రములు చదువుకోగలిగినటువంటి మేధావి కావచ్చు. అది ఇప్పుడు చేసే అనుష్ఠానాన్ని బట్టి ఉంటుంది. గత జన్మలలో చేశావేదో, ఇప్పుడు ఒక మంచి స్థితిలోకి వచ్చావు. ఇది నిలబెట్టుకుని పైకెక్కుతావా, నిలబెట్టుకోకుండా కిందకి వెళ్ళిపోతావా, నిలబెట్టుకుని పైకెక్కి జారిపోతావా, జారిపోకుండా పైన పట్టుకుని అలాగే వదిలి ఉన్నతమైన స్థితిలోకి పెడతావా, అది నీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నీ బుద్ధి అన్నప్పుడు నేను మిమ్మల్ని అని కాదు నా ఉద్దేశం. సభలో మాట్లాడేటప్పుడు నువ్వు నేను అనడం ఒక మాట ఉంటుంది కాబట్టి అనడం తప్ప మనందరికీ అని నా అన్వయం. నాకు కూడా కలిపి నేను ఒక్కడిని ఏదో ఉత్తీర్ణత పొందేసి పై స్థానంలో కూర్చున్నవాడిని నేను చెప్పట్లేదు. అసలు పరమసత్యం చెప్పాలంటే మీకు చెప్తున్నట్టు చెప్తుంటాను, కానీ నేను చెప్పుకునే ఉపన్యాసాలలో ఎక్కువ భాగం నా కోసమే చెప్పుకుంటా. ఒళ్ళు దగ్గర పెట్టుకోరా కోటేశ్వరరావు, రేపు నువ్వు కూడా అడగబడతావు, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి సుమా అని నాకు నేను పరాకు చెప్పుకుంటూ మాట్లాడుతుంటాను తప్ప సభలో ఉన్నవాళ్ళు నాకన్నా తక్కువ వాళ్ళని, నా దగ్గర వినవలసిన వాళ్ళని నేను చెప్పాలనేటటువంటి రజోగుణంతో కూడుకున్న భావనతో నేను ఎన్నడూ ప్రవచనం చేయను. అలా చేస్తే అది ప్రవచనం కాదు కూడా. కాబట్టి ఇది యమధర్మరాజు యొక్క భటులు చెప్పి, ఇతను గత జన్మలలో మంచి పనులు చేశాడు. మంచి పనులు చేశానన్నప్పుడు ఒక బ్రాహ్మణుడుగానే మంచి పనులు చేసిన వాడై ఉండాలనేం లేదు. ఏ వర్ణములో పుట్టాడో ఆ వర్ణములో ఆ ధర్మాన్ని అంత బాగా అనుష్ఠించాడు కాబట్టి ఇప్పుడు అంతకన్నా మంచి ధర్మాన్ని ఇచ్చారు. మీరు చూడండి, బాగా కష్టపడగలిగినటువంటి స్థితికి ఎప్పుడు పంపిస్తారు? వీడు ఓర్చి చేస్తాడు, వీడికి యజమాని మీద ఆ నమ్మకం ఉంది, యజమాని మీద గౌరవం ఉంది. అందుకే ఎంత కష్టపడైనా సరే ఆ పని సాధిస్తాడంటేనే ఆ పనిలో పెడతారు. కష్టంతో కూడుకున్న జీవితం బ్రాహ్మణుడి యొక్క జీవితం. సూర్యోదయాత్పూర్వం లేచి సంధ్యావందనం చేయాలి, సూర్యాస్తమయం అవుతుంటే సంధ్యావందనం చేయాలి. ఓ అన్నం తినేటప్పుడు నియమం ఉంటుంది, ఓ పడుకుంటే నియమం ఉంటుంది. తాను చదువుకోవాలి, తాను చెప్పాలి, తాను తృప్తిగా బతకాలి. అది వాడికే లేనివాడు ఎవరికి ఆదర్శంగా నిలబడగలడు? అలా నిలబడేటటువంటి జన్మలోకి పంపాలి అంటే వాడు గత జన్మలలో ఏదో చేసినవాడు అయి ఉండాలి కదా. అంత చెయ్యక్కర్లేదు లేవయ్యా అన్న వర్ణంలో పుట్టించినా అంత భక్తితోనూ నిలబడి శాస్త్రం తాన్ని ఏం చేయమందో అది చేసిన వాడి పట్ల ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఉన్నతిని కల్పిస్తాడు. కావున అన్న మాటకు అర్థం అక్కడుందా, అది మాట్లాడుతున్నారు యమధర్మరాజు భటులు. కావున అంటే ఇంగ్లీష్లో అయితే సో అంటారు. సో అన్నప్పుడు ముందేదో చర్చ జరిగిందని దాని ఉద్దేశం. అందువల్ల అని, అందువల్ల అన్నది నేను చెప్పకపోతే ఆ పద్యానికి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను మధ్యలోది ముందుకు తెచ్చాను అన్నది యమభటులకు విష్ణుభటులకి మధ్య జరిగిన సంవాదం. కానీ నేను ఆ ఇతివృత్తాన్ని ఆవిష్కరించడంలో సౌలభ్యం కోసం దాన్ని ముందుకు తెచ్చుకున్నాను. కావుననితడు భూదేవ కులమున పుట్టినాడు, కావుననితడు సత్కర్మవశమున. ఒక జన్మలో గత జన్మలలో చేసినటువంటి సత్కర్మలున్నాయి. శాస్త్రం ఎలా చేయమని చెప్పిందో అలా చేశాడు మంచి పనులు. మంచి పని చేసేటప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇక్కడ పోతుంది కంటి ముందు నష్టం,
కంటి ముందు లేనిది ఉంటుందని చెప్పబడినది లాభం. నమ్మకం ఉంటే చెయ్యాలి తప్ప నమ్మకం లేకపోతే ఇక్కడిదే సత్యం. నేను మీకు మాట చెప్తానండి, పెద్ద అయోమయం ఏం లేదు అందులో. మీ దగ్గర ఉన్న దాంట్లో కార్తీక మాసం అండి ఓ 116 దానం చేయండి, ఏమొస్తుంది దానం చేస్తే అన్నారనుకోండి. మీరు ఇప్పుడు 116 దానం చేస్తే ₹1,00,00,000 దానం చేసినట్టు దేశకాలములను బట్టి ఈశ్వరుడు స్వీకరిస్తాడు అని నేను అన్నాను అనుకోండి. మీకు ఇక్కడ తెలుస్తున్నటువంటి అనుభవం ₹116 మీకు పోతాయి. అది ఉంటే ఇంకో సుఖం అనుభవించవచ్చు. ఇప్పుడు ₹116 నా మాట నమ్మి దానం చేయాలంటే నమ్మకం ప్రధానం, శాస్త్రం మీద ప్రమాణం, విశ్వాసం ప్రధానం. తర్వాత ఫలితం చెప్పిన నేను పొందిన మీరు కలుసుకుని అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు. కానీ నమ్మకం ఉంటేనే అది చేయడం ఉంటుంది. నమ్మకానికి పూర్వులు తరించారనడానికి పురాణాలు ప్రమాణం. అవి అందుకే నేను చెప్పా, అవి కాల్పనిక కథలు కావు, ఇతిహాసములు, జరిగిన కథలు. ఆ నమ్మకం కోసం వింటారు, ఆ నమ్మకంతో జీవితాన్ని మార్చుకోవడం కోసం వింటారు తప్పించి అది కేవలం వినేసి విడిచిపెట్టేయడానికి కాదు. అందుకే సత్కర్మ అన్న మాటని అర్థం చేసుకుంటే మనసు మీద ప్రభావము పడి చేసిన కర్మ. ఏ నమ్మకం లేకుండా పెళ్ళం పోరెడుతోందని చేసిన కర్మకుండే ఫలితం బహు తక్కువ ఉంటుంది. నమ్మి చేసినటువంటిది నయా పైసా దానం కూడా చేయక్కర్లా, ఈశ్వరుడు పల్లకీ పట్టుకున్నది చాలు, గోవిందా గోవిందా అని భక్తితో చెప్పిన నామం చాలు. అందుకే సత్కర్మకి కర్మకి తేడా ఎక్కడుంటుంది అంటే మనసు పవిత్రం అవ్వడం అవ్వకపోవడం మీద ఉంటుంది. నేను పొద్దున్నే మాట్లాడుతూ అంటున్నా మా శిష్యుడితోటి, నాకు ఇచ్చిన విడిదిలో ఒక కళ్ళు సీసా తీసుకొచ్చి నేను 4 రాళ్ల మధ్యలో పెట్టి దాన్ని ఒక పూటంతా గంగోదకం పోసి అభిషేకం చేశాను. ఇప్పుడు లోపల ఉన్న పదార్థం పవిత్రం అవుతుందా? ఒక్కనాటికి అవుతుంది, అది కల్లే. లోపల గంగాజలం ఉంది, పైన 3 కడవల కళ్ళు పోశారు తెలియక. ఇప్పుడు నేను అయ్యయ్యో లోపల గంగాజలం ఉందర్రా అని చెప్పి ఆ సీసా తీసి అందులోకి ఒక్క చుక్క కళ్ళు వెళ్ళలేదు, మూత పెట్టుంది కాబట్టి. ఇప్పుడు నేను ఆ మూత తీసి చేయి తుడుచుకుని చేతిలోకి బుచ్చుకుని గంగ లోపలికి బుచ్చుకున్నాను. గంగ శక్తి మారుతుందా నన్ను రక్షించడంలో? మారదు. గంగతో అభిషేకం చేసినా కళ్ళు మారదు, గంగ లోపలుండగా పైన కళ్ళు పడినా గంగ మారదు. లోపల మనసు ప్రభావితమైన నాడు వినడం చేత మనసు ప్రభావితమైందనుకోండి, అది సత్కర్మ, దాని ఎందుకు విశ్వాసం ఉంటుంది. ఇది నన్ను రక్షించి తీరుతుంది, ఇక్కడ నా దగ్గర 116 ఉంటే ఎలా ఖర్చు పెడతానో అలా నేను చేసిన దానం నన్ను రక్షిస్తుంది. అసలు నేను అందుకే పుట్టాను, చెయ్యాలి నేను మనుష్యుణ్ణి, దాచుకోవడానికి కాదు. ఇది శాస్త్రమునందు ప్రమాణ బుద్ధి చేత వస్తుంది, గురువాక్య శ్రవణము చేత వస్తుంది. లోభము విరగడానికి కారణం ఆ రెండే. లోభం పుట్టడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. మీరు డబ్బులు ఇందుకు దాచుకోవాలని కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములు ఏర్పడడానికి శిక్షణా కేంద్రములు అక్కర్లేదు, తమంత తాముగా వస్తాయి. విరిగిపోవడానికి ప్రబోధాలు అవసరం అవుతాయి, శాస్త్రం అవసరం అవుతుంది. కాబట్టి కావుననితడు సత్కర్మవశమున అంటే గత జన్మలలో మనస్సులోకి బాగా ప్రభావితమయ్యేటట్టుగా నమ్మాడు, విశ్వాసంతో నమ్మి చేశాడు చేసిన పని. ఎందుకైనా మంచి చేస్తే గొడవ వదిలిపోతున్నారు, ఓ అగరత్తు తిప్పి వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుంది, వాడు అడ్డుపడితే మళ్ళీ మీరు అగరత్తు కూడా చూపించరు, అందుకే ఆ పని అవ్వలేదంటుంది. అది ఎందుకు వచ్చిన గొడవ, అగరత్తు చూపించి వెళ్ళిపోతే అయిపోతుందని స్నానం గదిలోంచే తువ్వాలు కట్టుకుని వచ్చో అగరత్తు తిప్పి వెళ్ళిపోయేటటువంటి భక్తి కర్మ. నమ్మి పంచె కట్టుకుని గోచి పోసి కూర్చుని 10 నిమిషాలైనా పూజ చేసి వెళ్ళింది సత్కర్మ. అప్పుడు కూడా ఎవరి కోసమో కూర్చున్నది కాదు, లోపల నమ్మి చేస్తే. కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు, అందుకు పుట్టాడు బ్రాహ్మణ కులంలో. ఇప్పుడు అలా పుడితే ఏమైంది? అసలు పుడుతూనే శాస్త్రం మీద నమ్మకం అబ్బాలి. అబ్బింది కాబట్టి జీవితంలో మొట్టమొదటిది ఏది అంటే కాలమునందు ఆరాధన నడవాలి. సూర్యోదయం సంధ్యావందనంతో ప్రారంభం, సూర్యాస్తమయం సంధ్యావందనంతో పరిసమాప్తి. పడుకుంటున్నావు 11 మాటలు శివనామం, నిద్ర లేచావు 3 మాటలు హరినామం, ఖాళీ దొరికింది భగవత్ సంబంధమైన గ్రంథపఠనం, అంతకన్నా అవకాశం దొరికింది ధ్యానం చేసుకోవడం, పరోపకారం, సాత్వికమైనటువంటి బుద్ధితో జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితి అంకురించింది. అన్నీ అటువంటివే అబ్బుతాయి. ఆయనకి ఎవడు ఇంకొకలా పెట్టాడు, సాత్వికమైన ఆహారమే పెడతాడు. అందుకని ఇతడు బ్రాహ్మణుడిగా పుట్టాడు. కావుననితడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టినవాడు ఏమైనా పాడైపోయాడు అనుకుంటున్నారా?
శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. అజామీళుడు అనేటప్పటికీ కేవలం పాడైపోయినవాడు అని చెప్తే అసలు అది అజామీళోపాఖ్యానం కానే కాదు. పైనుంచి జారాలంటే పైకెక్కినవాడు ముందు. అందుకని శాంతుడై, శాంతి అన్న మాటకు అర్థం ఏమిటంటే తృప్తి. ఎప్పుడు ఆయన ఎక్కడున్నాడో అక్కడ తాను ఉద్వేగం లేకుండా ఉంటాడు. ఆయన ఉన్న చోట ఉన్నవాళ్ళు కూడా ఉద్వేగం లేకుండా ఉంటారు. ఎందుకో తెలుసా? దానికి ఒక లక్షణం ఉంటుంది, తరంగములను ఉంటాయి. అందుకే సత్పురుషులు ఉన్నటువంటి ప్రదేశాలలో శాంతి తరంగాలు ఉంటాయి. అందుకే చక్రవర్తులు కూడా అసంతృప్తి వస్తే ఎక్కడికెడతారంటే సర్వసంగ పరిత్యాగుల ఆశ్రమాలకు ఎడతారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ వదిలిపెట్టేశారు కాబట్టి వాళ్ళకి ఇది కావాలన్న కోరిక ఏం లేదు. అన్నీ ఉన్నవాడికి వచ్చినటువంటి ఏడుపు ఎక్కడ పోతుందంటే అన్నీ వదిలిపెట్టిన వాడి దగ్గరికి ఎడితే పోతుంది. ఎందుకంటే అన్నీ వదిలేశాడు కాబట్టి శాంతిగా ఉంటాడని పూర్వం నమ్మారు. కాబట్టి శాంతుడై, ఆ శాంతి అన్న మాట బాహ్యము వలన రాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. శాంతి ఎన్ని ఉంటే అని అడిగారు అనుకోండి, అసలు ఆ మాట లేదు. అందుకే శంకరాచార్యులు వారు కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. ఒక్కొక్కసారి శాంతి దేనివల్ల అంటే ఒక్క గోచి ఉంటే, అది కూడా లేకపోయినా శాంతిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు లోకం కోసం పెట్టుకున్నారంతే. శాంతి లోపల నుంచి అంకురిస్తుంది. దేని వలన? నాకు ఏది లేదన్న భావన చేత. అందుకే ఎవరో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అదేంటి రూపాయి కాసులు అక్కడ పెట్టారు, ఓ పండు అక్కడ పెట్టారు. ఆయన పండు చేత్తో తీసుకుని అది మీరు తీసేసుకోండి అన్నారు. ఏ అన్నారు వాళ్ళు. పండు తింటాను, అవి ఎందుకు తిననుగా అన్నారు ఆయన. రేపటికి పనికి వస్తుందిగా, రేపటి